శ్రీమాత్రే నమః. కలలో అమ్మవారు కనిపిస్తే మంచిదా చెడ్డదా అని అడుగుతూ ఉంటారు కొంతమంది. అంటే అమ్మవారంటే శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత ఓం శ్రీమాత్రే నమః అని అనుకుని మనం పూజిస్తూ ఉంటాం కదా. అమ్మవారు ఉగ్ర రూపంలో కాళికాదేవిలాగా కల్లో కనపడింది. మరి అలాంటప్పుడు ఏమిటి, మరి ఆవిడ ప్రసన్న వదనంతో ఉంటే మనకి ఇష్టం కదా, మరి అలా కనిపిస్తే ఎలాగా అంటే గనక అదంతా కూడా అమ్మవారి యొక్క నవరాత్రుల్లో కాళిక అనేది కాళరాత్రిగా ఉద్భవించినటువంటి తల్లి. అంతటి భీకరమైనటువంటి రూపం కనిపించింది అంటే గనక మనం భయభ్రాంతులయ్యి అర్ధరాత్రి వేళ లేచిపోయి గోబా వెళ్ళిపోయి దేవుడి దగ్గరికి వెళ్ళి చెంపలేసుకుని దండం పెట్టుకుని కాళ్ళు చేతులు మొహం కడుక్కొని చెంపలేసుకుని దండం పెట్టుకుని అక్కడ కూర్చొని మీరు ఓంకారాన్ని 21 సార్లు చేసి ఆ తర్వాత అమ్మవారికి మన్నాడు ప్రొద్దుటే దర్శనం కుంకుమార్చన చేయించుకుంటే ఆ దోష పరిహారం అవుతుంది. అది భయం కలిగించేటటువంటి విషయం కాబట్టి అమ్మవారికి పాయసాన్న ప్రియాసక్త అంటాం కదా, పాయసాన్నాన్ని నివేదన చెయ్యండి. అలా చేస్తే కనుక ఆ భయం భ్రాంతుల నుంచి బయటకు వస్తారు. తర్వాత ఏంటంటే కొంతమందికి ఆ భయానికి జ్వరం కూడా వచ్చేస్తుంది. అందువల్ల ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా అమ్మవారు ప్రసన్న వదనంతో కనిపించింది అనుకోండి, ఆ ప్రసన్న వదనంతో ఆశీర్వదిస్తున్నట్టు కనిపించింది అనుకోండి, మీకు అన్ని విధాలా కూడా శుభ ఫలితాలు రానున్నాయి. అదేవిధంగా ఇంకా చెప్పాలంటే కనుక అమ్మవారు కొంతమందికి ఎలా కనిపిస్తుందంటే చిన్న పాపలా కనిపిస్తుంది. బాలా అంటాం కదా అమ్మవారి నామాల్లో, అలా కనిపిస్తుంది. అలా బాలా త్రిపుర సుందరిలా కనిపించినటువంటి అమ్మవారు మీ ఇంట్లో తిరిగి బాలలు రాబోతున్నారు సుమా అనేటటువంటి శుభ సంకేతాన్ని మీకు అందజేస్తుంది. లక్ష్మీ కటాక్షం రాబోతుంది అనేది మీకు తెలుస్తుంది. అదేవిధంగా చూసినట్లయితే కనుక అమ్మవారు ఉగ్రరూపంలో కనిపించడం మాత్రం అంత మంచిది కాదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని వెంటనే మీరు అమ్మవారికి పసుపు కుంకుమ చీర జాకెట్టు గాజులు, ఆ తర్వాత చెప్పాలంటే కనుక అమ్మవారికి సంబంధించినటువంటి నివేదన అంటే ఇక్కడ మన తెలంగాణలో అయితే బోనాలు సమర్పిస్తూ ఉంటాం, అలా చేయడం చాలా చాలా మీకు శుభకరంగా ఉంటుంది సుమా. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. అయితే ముఖ్యంగా అమ్మవారి యొక్క ఉపాసన చేసే వాళ్ళకి అమ్మవారు ప్రసన్నంగానే కనిపిస్తుంది. అమ్మవారు ఎప్పుడైనా గ్రామ దేవతల ఆలయాలకు వెళ్ళినప్పుడు ఆ గ్రామ దేవతల విగ్రహాలు కొంచెం భయంగా ఉంటాయి కదా, అలాంటప్పుడు ఆ ఉగ్రరూపం మనకి జ్ఞాపకం ఉండి అదే ఉగ్రరూపం కల్లోకి వస్తే ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా జాగ్రత్తలు చేసుకోండి. ఆ తర్వాత తల్లి ఎప్పుడు తల్లేనండి, ఒకటే గుర్తుపెట్టుకోండి. మాతృస్వరూపిణైనటువంటి అమ్మవారికి ఓం శ్రీమాత అని మనం ఒక పుష్పం సమర్పించి, శ్రీ మహారాజ్ఞయే నమః అని ఒక పుష్పం సమర్పించి, ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మహారాజ్ఞయే నమః అని మనం అనుకుంటూ ప్రతి మంత్రానికి ఒక్కొక్క పుష్పం సమర్పించుకుంటూ ఈ 108 నామాల అష్టోత్తరం చేసుకోవడం. తర్వాత ముఖ్యంగా ఒక 41 రోజులు ఎక్కువ కాలం సాత్విక ఆహారమే తీసుకుంటూ, అంటే అసలు మామూలుగా ఇంక వేరే విధంగా ఆహారం ముట్టుకోకుండా అమ్మవారికి నిష్టగా ఎర్రటి పూలతో సుగంధభరితమైనటువంటి పూలతో పూజించినట్లయితే అమ్మవారు కలలో ఏదైనా మనకి భయానకమైనటువంటి కలలో కనిపించినా దానికి నివారణ నిమిత్తం 41 రోజులు అయిన తర్వాత 5 ముత్తైదువులకి తాంబూల వాయన మనకి స్తోమత ఉంటే బట్టలు కూడా పెట్టి భోజనాలు పెట్టండి. అమ్మవారు తప్పనిసరిగా ఆమెకి సువాసిని అర్చన ప్రీత అంటూ ఉంటాం కదా, సువాసనలు నర్చిస్తే ఆ యొక్క దోషం కూడా పోతుంది. ఓం శ్రీ మాత్రే.